టాప్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే ప్రగతి మీద కాదు పగ మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గెలవడంతో రౌడీల పాలన మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చి 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం గూండాయిజం మొదలుపెట్టింది. రెండో టాపిక్ చూసినట్టయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. శుక్రవారం 2 ఎమ్మెల్యేలను విచారించిన సభాపతి తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ కేసుల విచారణను చేపట్టారు. టాప్ 4 లో మూడో టాపిక్ చూసుకున్నట్టయితే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కి గురైంది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైంది. అయితే దీంతో హైకోర్టు రిజిస్టర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక వెబ్సైట్ లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని, సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్ లోకి వెళ్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక 4వ టాపిక్ చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రముఖులు భక్తజనం పోటెత్తారు. ఇవాళ శనివారం ఏకాదశి కలిసి రావడం, వారాంతం కూడా కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ చూసినట్టయితే జూబ్లీహిల్స్ లో మొదలైన కాంగ్రెస్ గూండాయిజం, బీఆర్ఎస్ పై ప్రతీకార దాడులు. ఇక టాప్ 2 టాపిక్ విచారణ, తెల్లం సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్. టాప్ 3 టాపిక్ చూసినట్టయితే హైకోర్టు వెబ్సైట్ లో ఆన్లైన్ గేమింగ్ యాప్ హ్యాక్ అయిందని రిజిస్ట్రార్ ఫిర్యాదు. ఇక టాప్ 4 చూసినట్టయితే యాదాద్రికి పోటెత్తిన భక్తజనం, వారంలో 1 కోటి దాటిన నారసింహుడి ఆదాయం. రైట్, ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, ప్రదీప్, రంజిత్, రాము ద్వారా తెలుసుకుందాం. ఇక ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే ప్రగతి మీద కాదు పగ మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గెలవడంతో రౌడీల పాలన మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం గూండాయిజం మొదలుపెట్టింది. దొంగ ఓట్లు, గూండాగిరి చేసి డబ్బులు పంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడులకు తెగబడింది. రేవంత్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ కార్యకర్తపై దాడి చేసింది. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ రేవంత్ నగర్ లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ను కేటీఆర్ పరామర్శించారు. కార్యకర్తలు ఎవరూ దిగులు చెందొద్దని, ప్రతి కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ధైర్యం చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమకు గతంలో 80,000 ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికలో 75,000 ఓట్లు వచ్చాయని, ఇన్ని కుట్రలు రిగ్గింగ్ చేసినా మా ఓట్లు కేవలం 5,000 మాత్రమే తగ్గాయన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గూండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గూండాయిజం, రౌడీయిజం పెరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త పైన దాడి జరిగింది కదా, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రౌడీయిజం ఎట్టరేగిపోతుంది, రౌడీ రాజ్యం నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పదే చెప్పింది. రౌడీలకు టికెట్ ఇస్తున్నారు, రౌడీలకు టికెట్ ఇస్తే మీరు ఏ పని అనేక సందర్భాల్లో చెప్పింది. ఇవాళ అది అక్షర నిజమైపోయింది. కేవలం అభ్యర్థి గెలిచిన 24 గంటలు గడవక ముందుకే కాంగ్రెస్ పార్టీ గుండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడిలో దిగారు. నేను అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ అనే కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు. వారిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ తరుణంలోనే ఆ గుండాల దాడిలో గాయపడ్డ రాకేష్ ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సునీతా గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కలిసి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా గత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12 సంవత్సరాలు దాదాపు 12.5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలే, ఎలాంటి రౌడీ మూకల రాజ్యం కనిపించలే. కానీ వాళ్ళ కేవలం గెలిచిన 12 గంటల్లోనే వాళ్ళ రౌడీ రాజ్యం అక్కడ రాజ్యం ఏలుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు చేసిన విధ్వంసాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. దొంగ ఓట్ల మొదలుకొని రిగ్గింగ్ వరకు చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా దొంగ ఓట్లతోటి, ఆ రిగ్గింగ్ తోనే గెలిచిన అభ్యర్థి వాళ్ళ రౌడీజం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా దీనిపై
మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం, చూసుకుంటాం, ప్రతి కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఖచ్చితంగా అన్ని విధాలా మేము ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ ఎవరికి కూడా మేము అధైర్యపడవద్దు, మేము అండగా ఉంటాం, ఏ ఆపద వచ్చినా మీరు అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మేము స్పందిస్తామని చెప్పి అందుకు అనుగుణంగా ఎవరైనా రాకేష్ పై దాడి జరిగితే వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్పందించి అందుకు అనుగుణంగా ఉదయమే వెళ్లి వారిని పరామర్శించారు. ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే చెప్తూ వచ్చిందో అది వాళ్ళ నిజమైపోయింది. ఇవాళ మొన్న జరిగిన ఓటింగ్ తీరు కూడా దానికి నిదర్శనం. గతంలో ఉత్తరప్రదేశ్లో, బీహార్లలో, లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో జరిగే ఫ్యాక్షనిజం ఓటింగ్ ఇవాళ తెలంగాణలో జుబ్లీహిల్స్ లో జరిగింది. అంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చెప్పిన నిజమైన రౌడీ రాజ్యం వెళ్తారని చెప్పి చెప్పిన మాటలు ఇవాళ నిజమైన ఆ రౌడీలు ఇవాళ మళ్ళీ రౌడీ రాజ్యం పెట్టరేగిపోతుంది. ఇవాళ అమాయక ప్రజలైన జుబ్లీహిల్స్ ప్రజలని వాళ్ళ మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తారు. ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. మొత్తానికి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నిజమైంది. అయినప్పటికీ కూడా ఏ కార్యకర్త కావచ్చు, ఏ నాయకుడు కూడా అధైర్యపడవద్దు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆనాడు గోపీనాథ్ ఏ విధంగా అయితే అండగా ఉన్నారో ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని కడుపులో పెట్టి చూసుకుంటాం. ప్రతి ఏ ఆపద వచ్చినా అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా మీకు అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రైట్ లివిల్ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే పాలన పక్కన పెట్టి పగ మీదనే కాన్సన్ట్రేట్ చేసింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అంటారా? ఈ విధంగా ఇవాళ ఇట్టొకటైతే చెట్టొకటైతే అన్న నినాదం ఏదైతే సామెత ఉందో అది అక్షరాలు నిజమైంది. స్వయంగా ముఖ్యమంత్రే పాలన పక్కన పెట్టి పగకు ప్రతీకారాలకు పోతుంటే ఆ కిందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కిందున్న మంత్రులు కూడా అదే తరహా వ్యవహరిస్తారు. దానికి తాత్కారమే ఇవాళ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే విధంగా నిన్న గెలిచిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరులు కూడా అదే విధంగా వివరిస్తారు. స్వయంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి అంటే స్వయంగా రౌడీ షీటర్ అని చెప్పేసి బైండ్ ఓవర్ పేరు మీద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ సందర్భంగా పోలీసు స్టేషన్లో పిలిపించి బైండ్ ఓవర్ చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంటే వారి కుటుంబ నేపథ్యం ఏంది, వారు చేసే దందాలేంది, వారు చేసే అల్లరి మూకలేంది అన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా గతంలో ఏవైతే జరిగినాయో అవన్నీ మీరు మళ్ళీ చేస్తారు, పాలన పక్కన పెడతారు, ప్రతీకారాలు తీర్చుకుంటారు, పగలు తీర్చుకుంటారు, ప్రతీకారంతో వారి జీవన ఉపాధి కొనసాగిస్తారు అనేది వాళ్ళ అక్షర సత్యం. ఖచ్చితంగా ఒకరిపై ఒకరి నెపం నెట్టి ఒకరిపైన ఒకరిని బెదిరించి వారు ఇవాళ బస్సులో తెగబడతారు అనేది వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అది నిజమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఏ కార్యకర్త కూడా అధైర్యపడవద్దని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మొదటి నుంచి చెప్పిందో అది నిజమైంది. ఇవాళ ఖచ్చితంగా పాలనంతా పడికేసింది. ప్రతీకారాలతోటి పగలతోని ఈ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందనడానికి నిదర్శనమే ఇది. అమూల్య లివిల్ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పార్టీపై పగతోనే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలపైన దాడులు అని చెప్పుకోవచ్చు అంటారా? 100% వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గెలిచారో అభ్యర్థి తిరిగే చుట్టూన్న వాళ్ళు కావచ్చు, అభ్యర్థి కావచ్చు, వారి పరిస్థితి అది. వారంతా కూడా ఇలాంటి వాటికే మొగ్గు చూపుతారు, ఇలా రౌడీజం చేసే చెలాయిస్తారు, ఇలా రౌడీ రాజ్యాన్ని ఏలుతారని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఇవాళ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కూడా చాలా మందిని బెదిరింపులకు పాల్పడి బెదిరించి వారిని అక్కడి నుంచి పంపించడం కావచ్చు, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మిమ్మల్ని ఈ విధంగా భయపెడతా, మీరు ఆల్ చేస్తానని బెదిరించిన విషయాలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మేము అందుకు చూస్తానని బెదిరించిన మాటలు కూడా ఇవాళ వారంతా గుర్తు చేసుకున్నట్టు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేకి ఆయన అనుచరులు చేసే ఆగడాలు అంతా ఇంత కాదని చెప్పేసి కూడా మొన్న ఎన్నికలు జరిగిన రోజు కూడా ఇదే జరిగింది. ప్రతి నియోజకవర్గ, ప్రతి బూత్ దగ్గర, ప్రతి డివిజన్ దగ్గర ఇదే తరహా దాడిలోకి తెగబడ్డారు. ఇదే తరహా వారంతా కూడా భయభ్రాంతకు గురి చేసే విధంగా చేశారు. కానీ దాన్ని చూస్తూ పోలీసులు ఊరుకున్నారు, వ్యవస్థ ఊరుకుంది. ఇప్పుడు కార్యకర్తలు అంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాలు, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గడువు మూసే వరకు కూడా కొనసాగుతాయి. దీనికి అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లివిల్.
ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన సభాపతి తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ చేపట్టారు. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయించిన సంజయ్ ను జగదీష్ రెడ్డి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఈ అంశంపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ఇంకా కొనసాగిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మరి విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రదీప్? రెండో రోజు విచారణ జరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేసును మొదటగా విచారణ చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆ కేసు విచారణ జరిగినటువంటి పరిస్థితి. తెల్లం వెంకట్రావుకు పిటిషనర్ గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ జరిగి తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసు టేకప్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ గా జగదీష్ రెడ్డి ఉన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు సంజయ్ కుమార్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. అందులో పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెప్పుడు గాంధీలకు సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి పిటిషనర్ గా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన న్యాయవాదులు దాదాపు 3 గంటల పాటు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ విచారణకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్చువల్ గా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అరకెప్పుడు గాంధీకి సంబంధించి పిటిషనర్ గా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు. ఆయన తరఫు న్యాయవాదులు దాదాపు 3.5 గంటల పాటు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈ రోజుతో ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న ఒక 2 ఎమ్మెల్యేలు, ఈ రోజు ఒక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తవుతుంది. తర్వాత మరోసారి స్పీకర్ ప్రత్యక్ష విచారణకు ఈ 4 ఎమ్మెల్యేలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తి అయి ఉంది. ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి పూర్తి స్థాయి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ప్రత్యక్ష విచారణ పూర్తయింది. వీరి విచారణ పూర్తయిన తర్వాత మరొకసారి వీటికి ప్రత్యక్ష విచారణకు స్పీకర్ మరో 2 రోజులు టైం ఇవ్వనున్నారు. దీని తర్వాత 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించి విచారణ చేపట్టాల్సింది. ఇప్పటి వరకు వాళ్ళు స్వీకరించినటువంటి అదైతే నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి చర్చ నడుస్తుంది. దీనికి తోడు అక్టోబర్ 31 వరకు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ గడువు మరి ఒక 2 నెలలు పొడిగించాలని చెప్పి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్టోబర్ 31 వరకు విచారణ పూర్తి చేసి వీరిపై నిర్ణయం తీసుకున్నందుకు గాను కోర్టు ధిక్కారం కింద స్పీకర్ పైన సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళినటువంటి పరిస్థితి. రేపు సోమవారం ఈ కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో అయితే నిర్ణయం జరిగింది. ముకుల్ రాయ్, బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో హైకోర్టు అక్కడ ముకుల్ రాయ్ని అనర్హత వేటు వేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి టెన్షన్ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కడియం శ్రీహరి కూడా నేరుగా తన కూతురు వరంగల్ ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అయితే వీల్లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి అయినా ఎటువంటి చర్యలు ఉంటాయన్నటువంటి ప్రధానంగా ఒక కాంగ్రెస్ లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఆ పార్టీ రాజీనామా చేయించి ఎన్నికలు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. అయితే ఎటువంటి నిర్ణయం రేపు సోమవారం రోజు సుప్రీంకోర్టులో రానుంది అనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు మునుముందు కాంగ్రెస్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.
ఇక టాప్ 4 న్యూస్ లో థర్డ్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారి దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని, సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్ లోకి వెళ్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైట్ హ్యాక్ కావడంతో కాసేపు కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎన్ఐసీ అధికారులు వెంటనే హైకోర్టు వెబ్సైట్ ను రీస్టోర్ చేశారు. దీంతో యథావిధిగా కోర్టు కార్యకలాపాలు నడుస్తున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కి గురైనట్టుగా తెలుస్తోంది. మరి హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? సైబర్ నేరగాళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా టార్గెట్ గా ఇది వెబ్సైట్లు హ్యాక్ చేయడం, దాంతో పాటుగా సెల్ ఫోన్ సంబంధించినవి కావచ్చు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసి దాంట్లో పనిలో పడుతున్నారు. దానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే చాలా మంది బారిన పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీలు అనేది డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది కూడా ఓపెన్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ని హ్యాక్ చేయడంలో ఆర్డర్ కాపీలు డౌన్ చేసే సమయంలోని ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ అనేది ఓపెన్ అయిందో ఈ ఓపెన్ కావడంతోనే హైకోర్టు రిజిస్టర్ పోలీసులను ఆశ్రయించారు. పీడీఎఫ్ ఫైల్స్ సంబంధించిన బదులుగా బీడీజీ ఫ్లాట్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది అంటూ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన దాన్ని సైట్ రిపోర్ట్ చేసినది ఏంటంటే ఎన్ఐసి అధికారులు అనేది కూడా వాళ్ళపైన వచ్చేసి ఏదైతే సమాచారం ప్రకారం విదేశాల్లో గేమింగ్ యాప్ అనేది ఉంది. దీంట్లో విదేశీ గేమింగ్ యాప్ల ద్వారా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే వెబ్సైట్ సబ్ డొమైన్ యథావిధిగా పనిచేస్తున్నట్టుగా కూడా కోర్టు వర్గాలు అనేది ఇప్పటికే చెప్తుంది. పెండింగ్ లో ఉన్న కేసుల లిస్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఇతర వ్యవస్థ కావచ్చు, అదంతా కూడా ప్రధానంగా కూడా ఈ యొక్క వెబ్సైట్ లోనే ఉంటుంది. దీనిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కాగా దేశంలోనే జనం యొక్క జేబులు గుల్ల చేస్తూ వారి ప్రాణాలను సైతం బలి చేస్తున్నటువంటి ఆన్లైన్ గేమ్లకు చెక్ పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్సభలో ఆమోదించారు ఇప్పటికే. కానీ డబ్బులతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్ నిర్వహంగా లేదా ప్రోత్సాహం చేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు వాటిని బ్యాన్ చేయాలనేది కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. దాన్ని కొన్నిసార్లు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించేలా కూడా ప్రమోషన్ యాడ్స్, దాంతో పాటు రెగ్యులరేషన్ యాడ్స్ అనేది కూడా ఆన్లైన్ గేమింగ్ యాప్ అనేది కూడా 2025 బిల్లును కూడా కేంద్రం ఇప్పటికే కూడా రూపొందించింది. అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, పోకర్ కావచ్చు, రమ్మీ కావచ్చు, ఇతర గేమింగ్ కార్డ్స్ గేమింగ్ కావచ్చు, ఫ్యాంటసీ గేమ్స్, స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి అనేది కూడా వచ్చి ప్రజల యొక్క జేబులను చిల్లి పెట్టడం కోసం ఈ ఆన్లైన్ గేమ్ యాప్స్ అనేది చేస్తున్నది. ఈ వీటిని ఏదైతే డిజైన్ చేసేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటే మాత్రం, ఎందుకంటే ఒకవైపు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, దాంతో పాటుగా ఇప్పుడు చూసినట్లయితే పోలీసులే కూడా కొన్ని రూల్స్గా చేశారు. ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన న్యాయస్థానం అంటే హైకోర్టు యొక్క వెబ్సైట్ కూడా ఈ విధంగా హ్యాక్ చేయడం పైన కూడా పలువురు తీవ్రంగా ఆసనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా పోలీస్ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుందామండి. రైట్, థ్యాంక్ యూ రంజిత్. రైట్, ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే భూలోకంలో వైకుంఠంలా ప్రపంచ స్థాయి దివ్య క్షేత్రంగా కేసీఆర్ అందంగా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. కేసీఆర్ తలచిన విధంగానే యాదాద్రికి ఊహకందని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. స్వామివారి సేవలో తరిస్తున్నారు. మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు 30,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శని ఆదివారాల్లో అయితే రోజు 50,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇది కార్తీక మాసం కావడంతో రోజు సుమారు 60,000 నుంచి 70,000 మంది భక్తులు యాదాద్రీశుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కిందటి ఆదివారం 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అన్ని విరాళాలు కలిపి 1,57,000 రూపాయలు సమకూరుతాయి. లక్షలాది భక్తులు తరలి వస్తుండటంతో యాదాద్రి ఆలయం లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. ఆలయ మాడవీధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊహించినట్టుగానే యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగుతోంది. రోజు రోజు కూడా ఊహకందని విధంగా భక్తజనులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ లాగా మొన్న 9వ తారీఖు ఆదివారం రోజున 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆదాయం కూడా ₹1,00,00,000 దాటింది. ఆదివారం రోజున ₹1,57,000 ఆదాయం వచ్చిపోయి కూడా అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. దీంతో యాదాద్రి ఆలయ పాశస్త్రం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. యాదాద్రి ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలు కల్పించలేక పర్యావరణ హితంగా కేసీఆర్ గారి ఆలయం నిర్మించడంతో పాశస్త్రం పెరుగుతూ వస్తోంది. భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ వస్తోంది. ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా 40,000-50,000 మంది భక్తులు ఆలయానికి వచ్చి వేకువజాము నుంచే దీపాలు వెలిగించి ఆలయంలో గడుపుతా ఉన్నారు. ఆధ్యాత్మిక ఆహ్లాదంలో ఉలలాడుతూ ఉన్నారు. ఇక వీకెండ్స్ లో అయితే భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు యాదాద్రి ఆలయాన్ని వరించాయి. ప్రపంచ స్థాయి అవార్డు కూడా ఇప్పటికే తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. దీంతో పాటు గ్రీన్ ప్లేస్ వర్షిప్ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు కూడా యాదాద్రి ఆలయానికి వచ్చాయి. ఇక ₹1,00,00,000 ఆదాయం దాటడంతో యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే ఒక గొప్ప ఆలయంగా అభివృద్ధి చెందుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గట్టుగానే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సకల సదుపాయాలు కూడా కల్పిస్తా ఉన్నారు. గుడికి వచ్చినటువంటి ఒక భక్తుడు స్వామివారిని దర్శించుకుంటే ఆజన్మాంతం అతనికి గుర్తుండిపోయేలాగా ఒక మధురానుభూతిని వెంట తీసుకెళ్లేలాగా ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో, ఎంతో సంకల్ప సిద్ధితో ఈ యాదాద్రి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఊహించినట్టుగానే ఊహకందని విధంగా వేలల్లో, లక్షల్లో యాదాద్రి ఆలయానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వీకెండ్స్ లో 80,000-90,000 మంది భక్తులు వస్తున్నట్టుగా కూడా అధికారులు లెక్కలు వెల్లడిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మిగిలినటువంటి పనులను చేయట్లేదు. చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే మరింత అందంగా, ఆహ్లాదకరంగా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకునడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కూడా చాలా సందడిగా, చాలా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది. ఇక రోడ్ల విషయానికి వస్తే 6 వరుసల రోడ్లు, అడుగడుగుల పచ్చతనం, కృష్ణశిలలతో ఎంతో అందంగా పరిసరాలను ఆస్వాదించడానికి, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఆస్వాదించడానికి వస్తూ ఉన్నారు. యాదాద్రి ఆలయం అయితే రోజు రోజు కూడా పాశస్త్రం పెరుగుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రామ్.